అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు? అంత మంచిగానేనా? సరే, ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. దోషలేసిండ్రు తెలంగాణ మంత్రులు, ప్రచారంలో దూకుడు పెంచిండ్రు లీడర్లు. బతికున్న మనిషిని వండబెట్టిండ్రు మార్చరీలా, చూడక పోస్ట్ మార్టం చేస్తే ఎట్లనులా. డిఎస్పీ మేడం చేసింది దొంగతనాలు, ఎత్తుకపోయింది ఫోన్లు డబ్బులు. చెల్లె తయారు చేసింది సూపర్ చెప్పులు, చూసి ఫిదా అవుతున్నారు మహిళలు. కోపంతో రగిలిపోతున్న రాజేష్. అర్థం కాదా? నవ్వమని చెప్పినా కదా. వెనకటికి చాలా మందికి చెప్పులే ఉండేటి కాదు. ఎటు పోయినా చెప్పులు లేకుండానే నడుచుకుంటా పోయేటోళ్ళు. కాలం మారుతున్న కొద్దీ చాలా మంది చెప్పులు కొనుక్కున్నారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఇంకింత పెరిగిన వాళ్ళే ఒక్క జత చెప్పులు కాదు, డ్రెస్సులకు తగ్గట్టు మ్యాచింగ్ చెప్పులు ఉండాల్సిందే. లేకపోతే బయటికి పోయేటందుకు ఇష్టపడరు చాలా మంది మా ఆడోళ్ళు. అయితే అస్వంటోళ్ళు ఇంకో గీ చెప్పులను చూస్తే అబ్బా అని మురిసిపోతారు. ఎత్తు శాండిల్ చెప్పులు, వీటి గూడల మీద పువ్వుల డిజైన్లు, చెప్పుల చుట్టూ మెరుపుల దారాలు, చూసేదందుకు సూపర్గా ఉన్నాయిలే. ధర ఎక్కువైనా పర్లేదు కొందామని అనుకుంటుండొచ్చు మన అమ్మలక్కలు, అట్లున్నాయి మరి. అయితే ఈ చెప్పులు చూసేదందుకే కాదు, రక్షణకు కూడా సూపర్ అంటే సూపర్ అట. ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉండి ఎవరన్నా కిడ్నాపర్లు కిడ్నాప్ చేద్దామని చూసినా, ఆకతాయి పొలగాళ్ళు వేధించినా ఈ చెప్పుల సాయంతో ఇవి వేసుకున్న వాళ్ళ అమ్మ నాయనలకు ఫోన్ కాల్ పోతుందట. అప్పుడు వాళ్ళు వచ్చి కాపాడుకోవచ్చు అన్నమాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్లో ఉండే కోమల్ జైస్వాల్ అనే 10వ తరగతి చదువుతున్న చెల్లె ఈ చెప్పులను తయారు చేసి సైన్స్ ఫేర్లో పెట్టింది. ఇవి చూసిన వాళ్ళు సేఫ్టీకి సేఫ్టీ, లుకింగ్కు లుకింగ్ సూపర్ ఉన్నది అని అనుకుంటా తారీఫ్ చేయబట్టిండ్రు. అంతే కదా మరి. మనం రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ పోతున్నప్పుడో లేకుంటే బస్సుల్లో రైళ్లనో ప్రయాణం చేస్తున్నప్పుడో మన పైసలు కానీ వస్తువులే కానీ పోతే ఏం చేస్తాం? పోలీసులకు ఫిర్యాదు చేస్తాం కదా. వాళ్ళు దొరకబట్టిస్తే తీసుకుంటాం, లేకపోతే ఆ దొంగలు దొరికేదాకా ఎదురు చూస్తాం. కానీ అదే గీడో పిల్ల ఆమె పర్సును ఎత్తుకపోయిరని చెప్పి ఏం చేసిందంటే, పర్సు పోతే ఈమెందుల్లా ఇంత పర్సాన్ చేస్తున్నది, రైలు కిటికీ అద్దాన్ని అట్లా వాళ్ళు కొడుతున్నది ఏంది అని అంటే, పిచ్చి, దీన్నే పిచ్చి అంటారండి. అవును, లేకపోతే మరి చేతికి అద్దాలు గుచ్చుతున్నా కూడా ఎట్లా వాళ్ళు కొడుతున్నదో చూడు రే. పర్సు పోతే ఎవరైతే దొంగతనం చేసిరో వాళ్ళని పట్టుకుంటారు పోలీసులు. ఒక గంట అటో ఇటో, ఓ రోజు అటో ఇటో. అంతేగాని ఇప్పుడే నా పర్సు నాకు కావాలి, నా పర్సును నాకు తెచ్చియాలి, రైల్వే ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరా అనుకుంటా ఇంత రచ్చరాంబోల చేయాలనా? ప్రభుత్వ ఆస్తులను ఇట్లా ధ్వంసం చేయాలనా? ఇది ఇండోర్ నుంచి ఢిల్లీ పోతున్న రైలు. మరి పర్సులు అంతగానం ఏమున్నదో గానీ కోపంతో ఇంత కథ చేసింది. అటంగా మెల్లగా నచ్చయిపోయారు అందరూ. మరి మీ మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే పర్సు వేయింది కదా అని సప్పుడేకనే ఉంటారో తెలియదు కానీ ఈమెనైతే కోపం తగ్గించుకోకపోతే జీవితంలో చాలా తగ్గించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఏం కావాలన్నా చాలా మంది ఆన్లైన్లోనే ఆర్డర్ పెడుతుంటారు కదా. తినే తిండి, వేసుకునే బట్టలు, ఇంట్లోకి కావలసిన వస్తువులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఆన్లైన్లలోనే కొంటుంటారు. అయితే అట్లా కొన్నప్పుడు క్వాలిటీ మంచిగా లేకపోయినా, మనం అనుకున్నట్టు అవి రాకపోయినా, ఏమన్నా ఖరాబ్ అయ్యి వచ్చినా మళ్ళీ రిటర్న్ పెట్టవచ్చు. అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుపోయి మళ్ళీ మన పైసలు మనకు ఉల్టా వేస్తారు. అయితే గీడొక ఆమె అతి తెలివితోని ఏం చేసిందంటే, తెలివి ఉండాలి గాని మందిని ముంచాలనుకునే అతి తెలివి అస్సలకే ఉండొద్దు. ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, గీడో అతి తెలివి గల ఆమె ఆన్లైన్లో ప్యాంటు బూట్లు ఆర్డర్ పెట్టిందట. వచ్చినాక వేసుకున్నదట, మళ్ళీ మంచిగా లేవని చెప్పి రిటర్న్ పెట్టిందట. ఇక రిటర్న్ తీసుకుపోయేట ఆయన వచ్చి కోపం చేసి వేసుకున్న రిటర్న్ పెడతారా ఏనన్నా, ఇది పద్ధతేనా అని ఇగో ఇట్లా ఇసిరి కొట్టిపోయిండు. మరి ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ ఉంటే దానికోసం ఆర్డర్ పెట్టి వేసుకొని ఆ ఫంక్షన్ అయిపోవడంతోనే ఇట్లా రిటర్న్ పెట్టిందో ఏమో కానీ ఈ నడమ ఒకటి ఆర్డర్ పెడితే ఒకటి వచ్చిందనే వార్తలు విన్నాం కానీ ఇట్లాంటి వార్తలు వినలేదు కదా నువ్వులే. అయితే ఇప్పుడు ఇదో రకం మోసం మొదలైంది అన్నట్టు. మరి ఇది ఎక్కడో తెలియదు కానీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది వీడియో. కానీ పబ్లిక్ ఇట్లాంటి పనులు చేస్తుడు తప్పు కదా. ఒకళ్ళు వేసుకున్న బట్టలను రిటర్న్ పెడితే ఆ కంపెనీ వాళ్ళు అవే తీసుకుపోయి మళ్ళీ ఒకళ్ళకి అమ్మరా? అప్పుడు వాళ్ళు కొత్త బట్టలు వేసుకున్నట్టు ఎట్లయితుంది? అందుకే మీరు చేసే మోసం ఆన్లైన్ వాళ్ళనే కాదు, అటెంక అవి కొనుక్కునే కస్టమర్లను కూడా యాది పెట్టుకోండి. అయినా శివాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఇట్లా కొత్త బట్టలు కొనేసుకొని రిటర్న్ పెట్టుడేందుల్లా ఏం ఉండాలి కొంచెమన్నా. నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అనే పాటను కొన్ని సార్లు కొందరు ఎందుకు వాడతారు? ఈ అన్న చెప్పేదింటే అర్థమవుతుందిలా. అవు అంతటి ఘోరం జరిగింది మైబాద్ గవర్నమెంట్ దవాఖాన్లా. ఇంతకు ఏమైందంటారా?
ఆ ఘోరమేందో గీ అన్న చెప్తాడు ఈ నుర్రి. పోషిని అన్నాలం పాడుగాను క్యాంటీన్లో వండుకుంటే తీసుకుపోయి మార్చరీ ముంగటేసినరట. ఇంతలోనే వర్షం వచ్చి తెలివి పడ్డవోలే మళ్ళా పోయి క్యాంటీన్లో వండుకుంటే సేమ్ మళ్ళా తీసుకొచ్చి మార్చరీ ముంగట్నే వేసినరట. తెలివి పడేటాలకు శవాలు ఉండే దగ్గర ఉన్నాడట. ఎప్పుడు వేసింది కూడా తెలియదట నాకు. మరి ఎట్లా బయటకు వచ్చినవే అన్నా? స్మెల్ వస్తుందని చెప్పేసి వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు నన్ను తీసి అక్కడ నాసిరి గేట్ ముందు వేశారు, క్యాంటీన్ కాడికి. మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్లి అక్కడ వేసారు. అక్కడ వేస్తే నైట్ నన్ను ఎన్ని గంటలకు తీసుకెళ్లి లోపల వేసారో తెలియదు, నాసిరి దాంట్లో లోపల వేశారు. ఇంకా నా ఏమో స్వీపర్లు చూసిండ్రు కాబట్టి సరిపోయింది. అట్లా కాకుండా చచ్చిపోయిన మనిషి అని పోస్ట్ మార్టం చేస్తే ఎట్లుండునుల్లా పరిస్థితి. ఇప్పుడు జనరల్ వాటికి తీసుకుపోయినట్టు కానీ మరి గింత అధ్వానం ఉంటుందా అనుల్లా? బతుకున్న మనిషికి చచ్చిన మనిషికి తేడా తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇలాంటి ఇక వీళ్ళు పేషెంట్లకు ట్రీట్మెంట్ ఏం చేస్తారు, వాళ్ళ పానాలు ఏం కాపాడతారు అని అనుకోబట్టిరటమా ఇబ్బంది పబ్లిక్. మొన్న దోస్తు పైసలు పోగొట్టుకున్నాడని పోయిండు మా రాజేషు. ఇదివర దాకా పత్తకు లేడు మళ్ళా. మరి ఇయ్యాలన్నా వార్త పట్టుకొస్తాడో లేదో కదా. ఆలోచిస్తున్నట్టు యాక్టింగ్ చేసుకుంటా నిద్రపోతున్నావా? ఏ బాబు లేవు. ఒక్కసారి మళ్ళా మాట్లాడు, రికార్డ్ చేసుకుంటా. ఎందుకు? మా గల్లీల పొలగాన్లు గండ్రు కప్ప గొంతు ఎట్లుంటది అని అడుగుండే వినిపిద్దామని. నాది గండ్రు గొప్ప గొంత, నీదే చింపాంచి గొంతు, నీదే కొండెగ గొంతు, నీదే 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 బర్రె గొంతు. ఆపు, తార్ రోడ్డు మీద డబ్బాతోని గీకినట్టు ఒకటే ఉరుతున్నావు. నేను వచ్చిందంటే పడతాయి చూడు నీకు. మళ్ళా నా దగ్గరికి వచ్చే ముందు ముఖంలా అద్దం చూసుకో. నా ముఖానికి ఏమైంది? మంచిగున్నది. గది నీ తెలివి. నేను ముఖంలో అద్దం చూసుకోమన్నా, అద్దంలో ముఖం చూసుకో అనలే. అయినా ఏంది నువ్వు ఊకుంటా అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు? ఏమైందిరా? బాధ అనిపించిందా? చూడు 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 చూడు, అరే రే రే, నవ్వు నవ్వు నవ్వు, ఒక్కసారి నవ్వు. పీసలేసిందా నీకేమన్నా? ఎందుకు తిట్టినావు? ఎందుకు బుదరగిస్తున్నావు? చెప్తా అర్థం కాదా? నవ్వమని చెప్పినా కదా. అంత సైకో సైకో చేస్తున్నావేంది అలా? నా గురించి ఎవ్వరు పట్టించుకోరు, నేను ఎవ్వరికి అవసరం లేదు. అయ్యో ఏడుస్తున్నావేంది అట్లా? ఏమైంది సడన్ గా? ఎవరేమన్నారు? నా మీద జాలి చూపెట్టేటోళ్ళంటే నాకు నచ్చదు. సంటి పాతర పెడతా. ఏ రాజేషు! ఏ అంజలి, నువ్వెప్పుడొచ్చినావు? ఏం తమాషాలా? మాటకో తీరు మాట్లాడుతున్నావు. అప్పుడే నవ్వుతావు, అప్పుడే ఏడుస్తావు. పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఓర్ని, అంటే నేను చేసిందంతా చూసినావా నువ్వు? చూసినవా ఏంది? నన్నే కదా అన్నది. నిన్న సర్లే అనుకుంటే అనుకో, నిన్నే అన్నాని, కానీ నిన్న అనలే నేను. మరి ఎవరినన్నావు? ఎవరిని లేదు, నాది నేనే రికార్డ్ చేసుకుంటున్నా ఇట్లా ఫోన్లా. రికార్డా? ఎందుకు? మనకెవరి మీద కోపమో ప్రేమో పగో ఉండి వాళ్ళని ఏం అనలేనప్పుడు, ఎవరితోని మన బాధ చెప్పుకోవాలని అర్థం కానప్పుడు ఇట్లా మనది మనమే వీడియో గానీ వాయిస్ గానీ రికార్డ్ చేసుకుంటే మనసు నిమ్మలం అవుతుందట. అవునా? కావాలంటే తర్వాత మళ్ళా వీడియో గానీ ఆడియో గానీ విన్నా కూడా మనం ఫీల్ అవుతున్నది ఎంతవరకు కరెక్ట్, అసలు కోపం అవసరమా అనేది మనది మనకే అర్థమై మస్తు రిలాక్స్ అవుతామట. తొక్కేం కాదు, పుసుక్కున అదంతా చూసుకున్నాక గింత రచ్చైనా కూడా ఇంకా నాకు నేనే ఒరుకుంటానా పిచ్చోన్ లెక్క అని వాళ్ళంతా చూస్తా అనిపిస్తే అట్లెందుకు అనిపిస్తుంది? అబ్బా అనిపించది, కావాలంటే చేస్తుడు నువ్వు ఎప్పుడన్నా. అంత అవసరం నాకు లేదులే గాని నాకు ఒక డౌటు. అప్పుడే తిట్టి అప్పుడే నవ్వుకుంటా ఆగమాగం చేసినావు, ఎందుకట్లా? అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఫీలింగ్ ఉండే, నన్ను రికార్డులు ఎందుకని అన్ని కలిపి ఒక్క దాంట్లోనే చేసిన. నీ తింగరడా, ఎక్కడెక్కడో తీసుకొచ్చి అంత ఆగమాగం చేస్తుంటావు. వార్త ఏందో చెప్పు ముందు. మళ్ళొక్కసారి అదే అడిగినవనుకో పీక కోస్తా. ఇంకొక్కసారి సాకులు చెప్పినవనుకో చెంబడలు ఊడదీస్తా. అదేంది అట్లన్నావు? నేనేమన్నా? నువ్వు చెప్పినట్టే నా ఫీలింగ్ ను రికార్డు చేస్తున్నా. నన్ను అనలేక ఇట్లా చేస్తున్నావు కదా. మరి వార్త ముచ్చట అడిగితే నువ్వు చేసిందేంది? అన్ని కథలు పడుతున్నావేందో. ఎట్లయితేంది, వార్త చెప్పకుండా తప్పించుకున్నా. ఏందో ఏమో పోండి, వింత వింత ముచ్చట్లన్నీ పట్టుకొస్తుంటాడు మనోడు. మరి మీరు కూడా ఎవ్వరికి చెప్పుకోలేకపోతే మీ ఫీలింగ్స్ను రికార్డు చేసుకుంటే చేసుకోండి, కానీ తర్వాత జరిగే పరిణామాలకు మాకు సంబంధం లేదుల్లో. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఏం గౌడ్ సాబ్, కళ్ళు పోస్తున్నావా లేదా ఇయ్యాలా అని అడిగితే, ఏం కళ్ళు పోయాలనే, 2 దినాల నుంచి ఒక్కటే వాన, షెట్లన్నీ తడిచినాయి, ఇప్పుడు షెట్ ఎక్కితే మోకు జారదా, కళ్ళు లేదు ఏం లేదు అని చెప్తుంటారు కదా గౌడన్నలు. కానీ అదే గీడో 2 గౌడన్నలు
వాన పడ్డా చెట్టు జారుతున్నా ఓ ఉపాయం చేసి కళ్ళు తీసిండు. మనసుంటే మార్గం ఉంటది, ఉపాయం ఉన్నోళ్ళు ఉత్తగానే ఉండరు అని అంటారు కదా. అట్లాంటి ఉపాయంతోనే ఇగో ఈ క్రేన్ బండిని మాట్లాడుకొని దాంట్లో ఎక్కి మరీ చెట్టు మీదికి పోయి కళ్ళు ఇడుచుకొచ్చిండ్రు పాండు బుచ్చయ్య అనే ఇద్దరు గౌడన్నలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ పతంగి ఊరిల్లది. 2-3 దినాల నుంచి వాన పడుతుండేసరికి చెట్లన్నీ తడిసి నానినట్టయి జారుతున్నాయట. పుసుక్కున అట్లనే చెట్టెక్కితే నడిమిట్లకు పోయినాక మోకు జారితే కింద పడి పానాలు పోయే కథ అవుతుంది. అందుకనే చౌటుప్పల్ నుంచి ఈ క్రేన్ బండి మాట్లాడుకొని వచ్చి మరి ఇట్లా కళ్ళు గీసిండ్రు. మరి అంత మంచిగానే ఉన్నది కానీ ఈ కళ్ళు అమ్ముతే ఈ క్రేన్కి ఇవ్వాల్సిన అన్ని పైసలు వస్తాయా అంటే వచ్చినా రాకున్నా తప్పది. ఎందుకంటే 2 రోజులు చెట్టు గీయకుండా అట్లనే ఉంచితే అటెంక మళ్ళీ గీసినా కళ్ళు తక్కువ అవుతుందట. అందుకని ఇట్లా ఖర్చు అయినా మంచిదే, అటెంక కళ్ళు కావాలి కదా అని చెప్పి ఈ క్రేన్ బండితోని కళ్ళు తీసిండ్రు. కానీ భలే ఉపాయం చేసిండ్రులే. దొంగతనాలు చేసిన వాళ్ళను, చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళను, బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళను, ఏటీఎంలు ఎత్తుకపోయిన వాళ్ళను, మర్డర్లు చేసిన వాళ్ళను, టక్కర్ చేసిన వాళ్ళను, తాగి రోడ్డు మీద కీసులాడుకునేటోళ్లను పోలీసులు స్టేషన్కు పట్టుకపోయి ఉతుకుతారు. కొందరికి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు కదా. అయితే ఇక్కడ ఎవరు దొంగతనం చేసిరో చూడుర్రి. పట్ట పగటీలి మిట్ట మధ్యాహ్నం దోస్తింట్ల దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్పీ మేడం. అవును, పోలీస్ ఆమెనే. అగ చూడండి, ఎదురుగా సీసీ కెమెరా ఉన్న దర్జాగా ఇంట్లోకి పోతున్నది కదా. ఉత్తగా చేతులు ఊపుకుండా పోయినామే మళ్ళా వచ్చేటప్పుడు ఎట్లా నిండు చేతులతో వస్తుందో చూడండి. 2 లక్షల రూపాయలు సెల్ ఫోన్ మడత పెట్టుకొని పోయింది. అయితే ఈమె దోస్తింట్లో అడుగు పెట్టంగానే ఆమె కనవలేదట. ఇగేమున్నది, దొంగ బుద్ధి మొత్తం అప్పటికప్పుడు చూపెట్టుకొని బీరువాల డబ్బులు సెల్ ఫోన్ తీసుకొని పత్తాకు లేకుండా పోయింది. కానీ సీసీ కెమెరాకు మాత్రం దొరికిపోయింది. కేసు రాసుకున్న పోలీసులు బండారం బయట పెట్టినరట. కానీ డిఎస్పీ మేడం గారు పరారిలో ఉన్నారట. పైసలు కూడా దొరకలేదట. కానీ చూడండి, డిఎస్పీ అంటే ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు, దొంగతనం చేసిన వాళ్ళకు నీతులు చెప్తారు. అట్లాంటిది దోస్తింట్లోనే పైసలు ఫోన్లు కొట్టేసిందంటే ఏమనాలో చెప్పిండ్రు ఈమెను. మరి ఇన్ని రోజులు నీతిగా న్యాయంగా డ్యూటీ చేసిందో లేకుంటే ఇట్లనే దొంగతనాలు చేస్తూ దొంగలకు కొమ్ము కాస్తూ డ్యూటీ చేసిందో కానీ ఇన్ని రోజులు సంపాదించుకున్న ఇజ్జత్ మొత్తం పోగొట్టుకున్నది. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే ఈడేమో కరీంనగర్ జిల్లా దొంగోడు. తీగలగుట్టపల్లిలో ఒకే ఇంట్లో 2 సార్లు దొంగతనం చేయడమే కాక అదే గల్లీని గుత్తబట్టినట్టే సొమ్ములు పైసలు ఎత్తుకపోతుంటే పోలీసులు అరెస్ట్ చేసి ఇగో 12 లక్షల రూపాయల బంగారాన్ని పైసలను పట్టుకున్నారు. ఒకే ఇంట్లో 2 సార్లు దొంగతనం చేసిందంటే వీడి ఏరియాలో ఎంతగానో దొంగతనాలకు ప్లాన్ చేసినా అర్థం చేసుకోండి. ఇక చూస్తున్నారు కదా జనాలు, అసలే బంగారం రేట్లు బగ్గా పెరిగినాయి, జర పైలంగా దాసుకోండి సరేనా. దూద్ పేడకు దూడపేడకు తేడా ఉండాలి కదా నుల్లా. దూడపేడ లెక్కనే దూద్ పేడ ఉంటే దాన్ని ఎవరన్నా కొంటారా తింటారా? ఛీ అని పక్కన పడేస్తారు. అయితే గిడొకాడ ఓ దూద్ పేడను చూసి ఛీ అంటున్నారు. మరది దూడపేడ లెక్కనే ఉన్నదా అంటే మొత్తం బూజు పట్టిందట. స్వీట్లు బగ్గా అమ్ముడు పోవాలని కొందరు 1+1 ఆఫర్లు పెడుతుంటారు కదా. ఇంకో ఈ కరీంనగర్ డైరీలు కూడా సేమ్ అట్లనే అనుకున్నారో ఏమో గానీ 1+1 బంపర్ ఆఫర్, స్వీట్ కొంటే బూజు ఫ్రీ అన్నట్టే ఇస్తున్నారు. కావాలంటే చూడండి ఒక్కసారి స్వీటుకు బూజు ఎట్లా అంటుకొని ఉన్నదో. చీచి, ఈ బూజు వచ్చిన దూద్ పేడ తింటే రోగాలు రావానుల్లానంటే అవన్నిటితోటి వాళ్ళకేం పని, వాళ్లకు అమ్ముడు పోతే చాలనుకుంటున్నారు కావచ్చు. ఇది సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి ఎమ్లాడ పోయే రూట్లున్నది. సంటే రాజేంద్ర ప్రసాద్ అన్నటైనే దూద్ పేడ కొంటే ఇట్లా బూజు ఉన్నదట. దీంతోనే మస్తు కోపం చేసి ఇదేందని అడిగితే అస్సలకే పట్టించుకుంటలేరట. అందుకే మస్తు కోపం చేసిండి అన్న. మామూలుగా అది అంత డేంజర్ ఉంది. ఇంకో 1 మంత్ ఎక్స్పైర్ డేట్ ఉంది. కానీ ఇలాంటి అమ్మడం వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకు. మరి పైసలు పెట్టి స్వీట్లు కొనుక్కొని మరీ అనారోగ్యాన్ని తెచ్చుకోవాలి నానోళ్ళ. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. జూబ్లీస్ ఎలక్షన్ ప్రచారంలా లీడర్లు మామూలు పనులు చేస్తలేరులో. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటికి పోయి ప్రచారం చేసి వాళ్ళు చేసే కొన్ని పనులను కూడా ఈ లీడర్లు చేస్తున్నారు. మొన్న అట్లనే మల్లారెడ్డి దోశలేసి పూలమిండా, అటెంక సీతక్క చాయ్ హోటల్లో చాయ్ కాసిందా. అయితే ఇప్పుడు మంత్రులు పొన్నం సారు, ఉత్తమ్ సారు ఓ హోటల్లో దోశలేస్తున్నారు. మొదలు పిండిని పేనం మీద పోసి గిరా గిరా తిప్పి మంత్రి పొన్నం సార్ దోశేసుడుతోనే మరి నేను చేయొద్దా అనుకున్నాడో ఏమో గానీ వెనుకనే ఉన్న మంత్రి ఉత్తమ్ సార్ కూడా ఇంతంత పిండి పోసి దాని మించే గిరా గిరా తిప్పిండు. మరి మసాలా వేయట్లేదు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేయలేదంటే ప్లేన్ దోశ ఉన్నట్టున్నది. మరి దోశను తీసి ఏ కార్యకర్తకి ఇచ్చిండ్రో ఎవరు తిన్నారో గానీ పొన్నం సార్ అయితే మస్తు ఈజీగానే దోశ వేసిండు. మరి ఇంట్లో మేడంకు వంట పనిలో అప్పుడప్పుడు సాయం చేస్తాడు కావచ్చు సారు. కానీ సారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బగ్గనే కష్టపడుతున్నట్టున్నాడు.
చేస్తున్నాడు. మొన్నట్లో కూడా ఒక కాడ జిమ్ చేసిండు. సీతక్క మేడం కూడా షాయి పెట్టింది, పూలు అమ్మింది. మల్లారెడ్డి సార్ కూడా ఇట్లనే దోశలేసిండు, పూలు అమ్మిండు. ఇట్లా చేస్తే జనాలకు దగ్గరైనట్టు ఉంటది కదా ఎంతైనా. అయితే ఓట్లప్పుడే కాదు, ఓట్లు లేనప్పుడు కూడా జనాల దగ్గరికి పోయి ఇట్లా చేస్తే ఇంకా మంచిగా ఉంటది అని అంటున్నారు కొందరు పబ్లిక్. కానీ అన్ని పార్టీల లీడర్లు ఓట్ల కోసం భలే కష్టపడుతున్నారు పోన్రి కదనులే. ఇగో ఈ బుల్ల ఇయాల్టి గరం గరం వార్తలు మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంట మరి.